భారతీయ జనతా పార్టీకి సంబంధించినంత వరకు ఇప్పటికే మొన్నే చెప్పుకున్నాం. బీహార్ కావచ్చు, లేకపోతే కనుక ఇతర మొత్తం 3 రాష్ట్రాల్లో పొత్తులతో వెళ్ళాలని నిర్ణయించుకుంది. ఉత్తరప్రదేశ్ కావచ్చు, బీహార్ కావచ్చు, అట్లాంటి చోట్లన అస్సాం కావచ్చు, 3 చోట్ల కూడా ఎన్డీఏ కూటమిగానే పొత్తులతోనే వెళ్ళబోతుంది. కాకపోతే 3 చోట్లలో 2 చోట్లేమో బీజేపీ ముఖ్యమంత్రి, బీహార్లో వచ్చాడు నితీష్ కుమార్ ముఖ్యమంత్రి అనే పాయింట్తో వెళ్ళబోతుందని. అదే సందర్భంలో మరొక కీలకమైనటువంటి అంశం తమిళనాడుది ఇంకా తేల్చలేదని. అయితే భారతీయ జనతా పార్టీ స్వీయ అంచనా కావచ్చు, లేకపోతే ఇతర నివేదికలు కావచ్చు, అక్కడ కనుక బీజేపీ ఏఐఏడీఎంకే కలిసి పోటీ చేస్తే 38 నుండి 39% ఓట్లు వస్తాయి. అప్పుడు స్టాలిన్ పార్టీ మ్యాక్సిమం 30 లోపు పరిమితం అయిపోతుంది, భారీగా దెబ్బతింటుంది. ఎందుకంటే బీజేపీకి 21% దాకా ఓట్లు ఉన్నాయి, ఏఐఏడీఎంకేకి 28 నుంచి 30 దాకా ఓట్లు ఉన్నాయి, బీజేపీకి 15 నుంచి 17% మొన్నొచ్చినాయి, 17% మొన్నొచ్చినాయి, 21 దాకా ఇంప్రూవ్ అయింది. ఇప్పుడు 17 లెక్క వేసుకున్నా, వాళ్ళకు ఒక 22 లెక్క వేసుకున్నా అద్భుతమైనటువంటి ఛాన్స్ ఉంటుంది. కాకపోతే ఏఐఏడీఎంకేని జయలలిత మరణం తర్వాత నడిపించింది బీజేపీని, కానీ ఆ తర్వాత బీజేపీ తమని మింగేస్తుంది అన్నటువంటి కోపంతో పళనిస్వామి, శశికళ వీళ్ళందరూ ఒక్కటై ఇప్పటిదాకా కంట్రోల్ చేస్తున్నారు. మరి బీజేపీ ఇప్పుడు ఏం చేస్తుందో చూడాలి అక్కడ.